అది నారాయణ అంకుల్. నారాయణ నారాయణ. అవునా, నిజంగా ఇద్దరు ఒకటే దగ్గర చదువుకున్నారా? ఒకటే దగ్గర చదువుకున్నాం అంకుల్, పక్క పక్క బెంచే. మీ బిడ్డ అన్ని షేర్ చేస్తుంది నాకు. మేము మంచి దోస్తులు అని తెలుసా. అవునా, మరి మా బిడ్డకి జాబ్ వచ్చిన సంగతి చెప్పలేదు నీకు? బావా జాబ్ వచ్చిందా? నాకేం తెలిసే, నాకు తెలిస్తే నేను చెప్పిపోతున్నా. నువ్వు ఏదో తీసుకోవాలి అయినా జాబ్ వస్తే మనకి ఎందుకు, రాకపోతే మనకి మనకు కావాల్సింది అమ్మాయితో మాట్లాడు. ఎట్లా నేసి ఆమెను బయటకు రమ్మని చెప్పి. సరే మాట్లాడదా అంకుల్. మీ బిడ్డకి జాబ్ వచ్చిన సంగతి తెలుసు, కానీ ఇంకా పోలేదు కదా, అందుకే ఒకసారి మాట్లాడిపోదామని వచ్చినాం. అది మాట్లాడదాం అంటేనే నేను తీసుకొచ్చిన. పోకపోవడమా? ఇప్పటికి పోయి 4 రోజులు అవుతా అండి. 4 రోజుల క్రితం మెయిల్ వచ్చింది ట్రైనింగ్ రావాలని, అందుకే ట్రైనింగ్ వేయింది. అవునా, పోయేటప్పుడు ఏమైనా చెప్పిందా సార్ మీకు? నా బిడ్డ నా గురించి చెప్పదా? టైంకు గోళీలు వేసుకో, మంచిగా ఆరోగ్యం చూసుకో నాన్న అని చెప్పింది. అది కాకుండా ఇంకేదన్నా చెప్పిందా సార్? అగో మీ గురించి మా బిడ్డ ఎందుకు చెప్తుంది? ఓహో, మీ మరదల గురించా? నాకైతే ఏం చెప్పలే. మరి మళ్ళీ 2 నెలలు ట్రైనింగ్ జరుగుతుంది డాడీ, 2 నెలల తర్వాత మళ్ళీ వస్తుంది, 10 రోజులు ఉండిపోతా అని చెప్పింది. సరే సార్ పోయేద్దాం. బావా వీడెందుకు ఇట్లా అలిగిపోతాను? సరే అంకుల్, నేను పోయేస్తా మరి. సరే బిడ్డ, మరి మా బిడ్డ వచ్చినాక చెప్తా కానీ, మరి నీ పేరేంటి? స్వాతి. స్వాత. సరే మా బిడ్డ వచ్చినాక చెప్తలే. మీ ఫ్రెండ్ స్వాతి కలిసిందిరా, నీ గురించి అడిగిన నేను చెప్తలే. సరే సరే.